భారతదేశంలో రాజకీయ పరంగా చేసినటువంటి అవినీతిని అనగా అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా చేసినటువంటి అవినీతికరమైనటువంటి పనులను ప్రభుత్వము పోయిన తర్వాత మరొక ప్రభుత్వం వచ్చి ఆ అవినీతిపై ఎంక్వైరీ కమిషన్స్ వేసి విచారణ చేసిన తర్వాత ఆ యొక్క పొరపాట్లు చేసినటువంటి వాళ్ళు అవినీతి పరులైనటువంటి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా కేసులు మేమే మాఫీ చేసుకుంటాము అనే దశకు భారతదేశంలో అవినీతి పరులు ఎదిగిపోయారు. ఎన్నికల ద్వారా మాత్రమే తమ యొక్క పొరపాట్లను తమ యొక్క అవినీతి ధనాన్ని వేల కోట్ల రూపాయల అవినీతి ధనాన్ని రాజకీయ అధికారంతో కడిగి వేసుకోవాలి అనుకుంటున్నట్టుగానే ఇక్కడ తెలంగాణ పరిస్థితి చూస్తే కనబడుతుంది. ఎందుకనంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా తీసుకోవలసినటువంటి చర్యలను రాజకీయ ఒత్తిళ్ల కారణమైతేనేమి రాజకీయ చతురతతో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ యొక్క సిబిఐకి ఇచ్చిన మీదట ఆ సిబిఐకి ఇవ్వాలి, ఆ యొక్క విచారణ సిబిఐకి చేయించాలని బీజేపీ వాళ్ళు ఒకటే మొత్తుకోవడం వలన ఆ యొక్క కేసును ఇచ్చినారా లేకుంటే వాళ్ళు పంచాయతీ పెట్టుకొని ఏమైనా తేల్చండి అని చెప్పినప్పటికీ అనగా ఇవాళ 26వ తేదీ 1వ తేదీ సాయంత్రం నాడు రవి గుప్తా రాసినటువంటి ఆ లెటర్కు జవాబుగా ఇప్పటి వరకు ఒకసారి వచ్చిన తర్వాత ఆ యొక్క సిబిఐ డైరెక్టర్ అయినటువంటి ప్రవీణ్ సూద్ ఇప్పటి వరకు కూడా ఎవరిని ఆ విచారణ అధికారిగా నియమించలేదు. కాబట్టి ఆ సిబిఐకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క డైరెక్టర్ ప్రవీణ్ సూదే ఒకసారి వచ్చిపోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి వార్తా కథనాల ప్రకారంగానైతే చీఫ్ సెక్రటరీకి ఉత్తరం రాసి ఆ యొక్క పీసీ ఘోష్ నివేదిక యొక్క రిపోర్ట్స్ మరియు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మెటీరియల్ సమకూర్చుకునే దశలోనే ఉన్నప్పుడు విచారణాధికారిగా ఎవరిని ఎప్పుడు నియమిస్తారు అంటే విచారణాధికారిగా నియమించాలంటే హోమ్ మినిస్టర్తో కన్సల్టేషన్ అయిన తర్వాత వాళ్ళు ఒక పేరు సూచించిన తర్వాత ప్రస్తుతము సిబిఐలో పనిచేస్తున్న వాళ్ళని నియమిస్తారా లేకుంటే బయట డిపార్ట్మెంట్ నుండి డిప్యుటేషన్ మీద తీసుకుని వచ్చి కానీ ఐపీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళను నియమిస్తారా అనబడేటువంటి అంశం ఇటు తెలకనే ఒక మాటలో నత్త నడకల సిబిఐ నడుస్తున్నది. మరి వేరే కేసులైతే ఎంత సీరియస్గా రాత్రికి రాత్రే అటాకులు చేసి రైడ్స్ చేసి పట్టుకొని జైళ్ళలో వేసినటువంటి చరిత్ర సిబిఐకి ఉన్నప్పటికీ మరి ఈ నత్త నడక సిబిఐ హోమ్ మినిస్టర్ ఆదేశాలు కరువైన లేకుంటే ఇక్కడ ఏమి లావాదేవీలు నిర్ణయించుకోవాలా రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ తోటి అనే అంశం ఇంకా తేలలేదు.